ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం నేను ఆయన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లికి అత్యంత సమీపంగా ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే స్వగ్రామానికి భౌతిక కాయం చేరుకుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అసలు పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలందరూ కూడా కడసారి చూసేందుకు వస్తా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి జనం గుండెల్లో ఉన్నాడు, ఆయనకి మరణం లేదు, అమర్ హై అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ గా. మొత్తం కార్లన్నీ కూడా పూర్తిగా కార్లు, ద్విచక్ర వాహనాలు వేసుకుని, టూ వీలర్స్ వేసుకుని వీళ్ళందరూ కూడా కడసారి చూసేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి నల్లబెల్లికి వెళ్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే నల్లబెల్లికి భౌతికాయం చేరుకుంటుంది. ఇంకా గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో వేచేస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కన్నీటి సంద్రం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆ నియోజకవర్గంలో ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా, అంటే పార్టీలతో సంబంధం లేదు, పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతమైనటువంటి మనిషి. అలాంటి మనిషిని ఈరోజు తెలంగాణ సమాజం కోల్పోయింది. అలాంటి మనిషి ఇక లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన నిఖార్స్ అయినటువంటి ఉద్యమ నాయకుడు. ఆయన 2001లో టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత కేసీఆర్ వెన్నంటే నడిచినటువంటి వ్యక్తి. కేసీఆర్ వెన్నంటే ఉండి ఎప్పటికప్పుడు కేసీఆర్ అమలుపరిచేటువంటి వ్యూహాలు అన్నీ కూడా కేసీఆర్ గారి ఆదేశాలతో వ్యూహాలు రచించి తెలంగాణ ఉద్యమాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా గొప్పగా నిర్మించినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు లేడు అంటే ఎవరూ కూడా నమ్మలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, దారి పొడవున ఆ కార్లు చూడండి, అందరూ కొంతమంది కాలినడకను వస్తూ ఉన్నారు, నడుచుకుంటూ ఎన్ని కిలోమీటర్లైనా పెద్దిసారి కోసం వస్తామంటూ నడుచుకుంటూ వస్తున్నారు సమీప గ్రామాల ప్రజలు. కొంతమంది ట్రక్కులు వేసుకుని వస్తున్నారు, కొంతమంది ట్రాక్టర్లు వేసుకుని వస్తున్నారు. చివరిసారిగా నల్లబెల్లి గ్రామంలో, తన స్వగ్రామంలో కడసారి చూపు చూసేందుకు, కన్నీటి వీడ్కోలు పలికేందుకు మా పెద్దిసారి ఇక మేము ఈ రోజు తప్ప ఇంకో రోజు మేము చూడలేము ఆ పెద్దిసారిని. ఈరోజు మేము చాలా బాధకు గురవుతున్నాం. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇంత బాధ, ఇంత ఆవేదన మాకు ఎప్పుడు కలగలేదంటూ పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా అక్కడ స్వగ్రామానికి వెళుతున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరగబోతా ఉన్నాయి. దారి పొడవును ఒక్కసారి అటు చూస్తే మొత్తం నర్సంపేటలో ఇంతకుముందు మనం చూస్తే మొత్తం వేలాదిగా జనం వచ్చేసి కాలు కదపలేనటువంటి పరిస్థితి. అంత పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఇప్పుడు ఇక్కడ స్వగ్రామానికి వెళుతున్నటువంటి క్రమంలో కూడా ఆ జనం, ఆ ర్యాలీ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మీరు ఏం చెప్తారు పెద్దిసారి గురించి? సహాయం చేసిండు పేద ప్రజలకు కూడా. పెద్దిసారు మరణాన్ని ప్రజలు జీర్ణించుకోకుండా పోతున్నారు. ఈరోజు తండోపతండలుగా ఏ పార్టీ అనేది కాకుండా కూడా జనము పెద్దిసారి గురించి తండోపతండలుగా ముసలోళ్ళు ఎవరు కాదనకుండా ప్రతి ఒక్క మనిషి ఇంటికి కుటుంబం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పేరున అందరూ దండోపదండలుగా పెద్దిసారుకు శ్రద్ధాంజలి పలికినారు. అందరూ ఈరోజు పెద్దిసారు చనిపోయిందంటే అందరికీ బాధాకరమైన విషయము. ఆయన పేద ప్రజలకు చాలా మందికి హెల్ప్ చేసినాడు. ఈరోజు పెద్దన్న లేని లోటు చాలా మందికి బాధాకరంగానే ఉన్నది. కావున ఈరోజు మనము పెద్ది అనే వ్యక్తి చాలా గొప్పవాడు. సరే, దేవుడు మధ్యలోనే తీసుకెళ్ళిండు. ఆయనకు ఉన్నటువంటి ఆశలన్నీ నిరాశలైనాయి, ఆ కోరికలు కూడా మధ్యలోనే పోయినాయి. ఈరోజు చాలా మందికి ప్రజలకు పెద్ది సుదర్శన్ అంటే చాలా ఇష్టము. పెద్ది సుదర్శన్ రెడ్డి పట్ల వీళ్ళకి ఎంత అభిమానం ఉందో, ఎంత ఇష్టం ఉందో అనేది కూడా వీళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. ఒకసారి చూడొచ్చు, ఇంకా దారి పొడవున ర్యాలీలు అయితే కొనసాగుతున్నాయి. దారి పొడవున కార్లు వేసుకొని, తమ బైకులు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని అందరూ కూడా వచ్చేస్తున్నారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అంటున్నారు తండాల వాసులు. ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఏ చిన్న కార్యక్రమం ఉన్నా సరే మా ఇంటికి వస్తాడు, ఏ సమస్య ఉన్నా మాతో చెప్పుకుంటాడు. అలాంటి వ్యక్తి ఈరోజు లేడు అంటే చాలా బాధ గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో బీఆర్ఎస్ అగ్రనేతలు, బీఆర్ఎస్ ఉన్నటువంటి మిగతా నాయకులు, మాజీ మంత్రులు
వీళ్ళందరూ కూడా ఈరోజు నల్లబెల్లికి వస్తున్నారంటే, పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరిసారిగా చూడటానికి వస్తున్నారంటే, అంటే ప్రజల గుండెల్లో ఎంత మంచి పేరు, ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కావచ్చు. సో ఎంత మంచి పేరు సంపాదించుకుంటే ఇన్ని వేల మంది, వేలాదిగా తండోపతండాలుగా ఈ ర్యాలీలో పాల్గొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే వారి స్థానం ప్రజల గుండెల్లో ఎలా ఉందో అర్థమవుతుంది.